నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొన్న చూస్తే మీసాల పిల్ల అన్నాడు, ఈరోజు వచ్చేసి శశిరేఖ అంటున్నాడు. సో ఒకసారి కోపంగా ఉన్నప్పుడు మీసాల పిల్ల, ఇప్పుడు శశిరేఖ అని ఎందుకు అంటున్నాడు? సో మొత్తానికి మనశంకర్ వరప్రసాద్ గారు పండగకు వచ్చేస్తున్నారు, కానీ పండగకు ముందే పండగ చూపించేస్తున్నారు. ఏంటి ఈ సాంగ్ రిలీజ్ గురించి మీరేం చెప్తారు? పండగకు ముందే పాటలన్నీ వచ్చేట్టు ఉన్నాయి. మొన్న చాలా వైరల్ అయింది మీసాల పిల్ల. సోషల్ మీడియాలో ముఖ్యంగా చాలామంది రీల్స్ చేసి వదిలేరు ఈ పాట గురించి. ముఖ్యంగా విజయ్ పొలాకి చేసిన డ్యాన్స్ మూమెంట్స్ కానీ చాలా వైరల్ అయినాయి. ఇప్పుడు మరి ఈ శశిరేఖ పాటకి ఎవరు కంపోజ్ చేశారో తెలియదు, కానీ డ్యాన్స్ ఇవి రేపు ప్రోమో రిలీజ్ అవబోతుంది. ఈ పాట ఏమో 8వ తారీఖు రిలీజ్ కాబోతుంది అనేది లేటెస్ట్ సమాచారం. అంటే చాలా ఫాస్ట్గా మరి చిరంజీవి గారు అంటేనే పాటలు, చిరంజీవి గారు అంటేనే డ్యాన్సులు, కాబట్టి మొన్న డ్యాన్స్ మూమెంట్స్ అన్ని చాలా ఆకట్టుకున్నాయి. మీసాల పిల్ల, మరి మీసాల పిల్లని ఎందుకంటారు అనేది అప్పుడు చెప్పారు. ఇప్పుడు శశిరేఖ అంటే మరి ఆ నయనతార పాత్ర పేరా, ఎందుకంటే ఆ మీసాల పిల్ల ఈ శశిరేఖ లేదా ఈ శశిరేఖ వేరా అనేది రేపు క్లారిటీ రావచ్చు. అయితే వాస్తవానికి చిరంజీవి గారికి సంబంధించి చూసుకుంటే మనకి పాటలు చాలా మెయిన్గా చూస్తుంటాం. ఎందుకంటే ఆయన డ్యాన్స్ కావచ్చు, గ్రేస్ కావచ్చు, లేదా ఆయన యాక్షన్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటాం. సో ఆయనకి తగ్గట్టుగా అసలు వింటేజ్ చిరంజీవి గారిని చూపించబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది. సో మొత్తానికి ఎలాంటి చిరంజీవి మనం చూడబోతున్నాం? మొత్తానికి మీసాల పిల్లలో ఆయన డ్యాన్స్లో ఉన్న గ్రేస్ని చూపించేశారు, ఆయనకున్నటువంటి ఈజీ ఎంతో తెలిసిపోయింది. ఇప్పుడు శశిరేఖ అనే సాంగ్లో మనం ఏం చూడబోతున్నాం? వింటేజ్ చిరంజీవిని చూడబోతున్నామా అంటే ఏం చెప్తారు? లుక్ ఫోటో అయితే వచ్చేసింది. లుక్ వింటేజ్ చిరంజీవి గారి లుక్కే, ఏమాత్రం ఆయన తగ్గల. గ్లామర్ పరంగా కానీ మళ్ళీ ఆ రోజును గుర్తు తెచ్చేలాగా ఆయన గెటప్ అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆయన పోలీస్ గెటప్లో విక్టోరియా వెంకటేష్ చిరంజీవి గారు ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఇద్దరు కూడా వింటేజ్ లుక్లో కనిపిస్తున్నారు. ఎవరికి వాళ్ళే మరి యంగ్ ఆ దూకుడు అనేది కనిపిస్తుంది గెటప్లో కూడా. మరి ఆ పోలీసు పాత్రలా లేకపోతే ఏంటి తెలియదు, కానీ అలాగే మరి నా లుక్ వెనకాల ఉన్న ఇల్లు చూస్తే సంక్రాంతి పండగకి మనం ఎట్లా అలంకరించుకుంటామో ఆ టైపు అలంకరణలతో వెనకాల ఉన్న పెంకుటిల్లు అలాంటివన్నీ కనిపించినాయి ఫోటోలు కూడా. అలాగే చెప్పేది ఏంటంటే ఇంకోటి, విక్టరీ వెంకటేష్ గారిది చాలా చిన్న రోలు, ఏదో ఇట్లా వచ్చేట వెళ్ళిపోతారు అనుకున్నాం, కానీ కథాపరంగా ఆయన పాత్రని పెంచారనేది మనకు తెలుస్తుంది. కొద్ది ఎక్కువసేపే ఉంటారు వెంకటేష్ గారు అనేది తెలుస్తుంది. మరి ఆయన పాత్ర అవసరం ఎందుకు వచ్చింది ఏమిటి అనేది మన సినిమా చూస్తే కానీ చెప్పలేము. సో గతంలో కూడా మనం చూసుకుంటే సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా అత్యంత పెద్ద హిట్ కొట్టింది. 30 కోట్ల బడ్జెట్తో 300 కోట్ల పైచలకు వసూళ్ళు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ విక్టరీ వెంకటేష్ గత సంక్రాంతికి వస్తున్న సినిమాలో కూడా ఆయన పోలీస్ క్యారెక్టరే. సో ఇక్కడ చిరంజీవి గారు కూడా మరో పోలీసా, లేదా దొంగ పోలీస్ ఆడుతూ ఎవరు దొంగ ఎవరు పోలీసు, సో ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం వస్తున్నాయి. అంచనాలు కూడా పెరుగుతున్నాయి. సో మొత్తానికి ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్పు? ఆల్రెడీ మనకి ఈ సినిమా మీద అయితే బాగా భారీగా చిరంజీవి గారికి మంచి హిట్ కావాలి. విక్టరీ వెంకటేష్ గారికి హిట్ ఆల్రెడీ వచ్చేసింది. మరి వాల్తేరు వేరే తర్వాత మరో హిట్ కోసం మరి శంకర్ వరప్రసాద్ ఆయన సొంత పేరుతోనే ఈ సినిమా రాబోతుంది. మరి ఈ 2 పాత్రలు కూడా ఈ సినిమాకి చాలా పెద్ద ఎసెట్ అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి సంక్రాంతి రేస్లో వీళ్ళు తగ్గేది లేనట్టుగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ చిరంజీవి గారికిను అక్కడ సల్మాన్ ఖాన్కి మనం పాట చూసాం లూసిఫర్ రీమేక్లో, గాడ్ ఫాదర్లో. ఈసారి ఏంటంటే మరి ఆయన ఇక్కడ విక్టరీ వెంకటేష్ గారితో చిరంజీవి గారు కలిసి డ్యాన్స్ మూమెంట్స్, మరి ఈయన స్పీడ్కి విక్టరీ వెంకటేష్ తగ్గట్టుగా చేశారా ఏమిటి, మరి ఈ గ్రేస్కి తగ్గట్టుగా మరి ఆయన గ్రేస్ కూడా లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఒక మెగాస్టార్తో కొంత పాటల పరంగా చేయాలంటే సాధారణంగా హీరోలు బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా కొరియోగ్రాఫర్లు కంపోజ్ చేస్తారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ అక్కడ మంచి డాన్సర్ కాబట్టి గాడ్ ఫాదర్లో ఇద్దరిని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ అప్పుడు పాట వచ్చింది. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుందో చూడాలి. ఆ పాట ఇప్పుడు రిలీజ్ చేస్తారు. ఈ పాట ఏమో హీరోయిన్ శశిరేఖ పాట అది కాదు, కాబట్టి నెక్స్ట్ వచ్చే పాట అదేమో బహుశా, లేకపోతే రిలీజ్కి ముందేమో రిలీజ్ చేస్తారేమో ఆ పాట. సో గతంలో చూసుకుంటే సేమ్ ఇదే విక్టరీ వెంకటేష్ గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారితో స్టెప్స్ పంచుకున్నారు గోపాల సినిమాతో. ఇప్పుడు అన్నగారితో విక్టరీ వెంకటేష్ మళ్ళీ స్టెప్స్ పంచుకుంటున్నారు. లేదా వీళ్ళిద్దరి నడుమ పవన్ కళ్యాణ్ చిరు స్టెప్ వేసి వెళ్ళేటువంటి ఒక అవకాశం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? నేను అనుకోవడం పవర్ స్టార్కి ఇక అనిల్ రావిపూడి గారితో చేస్తారా లేదా అనేది నా డౌటే. ఎందుకంటే మరి అనిల్ రావిపూడి గారి ప్రాజెక్టులు దాదాపు కన్ఫర్మ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. మరి రాజకీయంగా ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి ఒకవేళ చేస్తే మరి కామెడీ టైం, పవర్ స్టార్లో కూడా కామెడీ టైమింగ్ ఉంటుంది.
ఖచ్చితంగా అది మంచి వర్కౌట్ అవుతుంది చేస్తే మాత్రం. లేదా ఒక్క పాటలో జస్ట్ ఒక చిన్న స్టెప్ వేసి వెళ్ళే అవకాశం ఉందండి ఈ చిన్న. సినిమాలో ఉండకపోవచ్చు అనుకుంటున్నా. ఏమో పిలిచి ఒకవేళ ఇంత పెద్ద ప్రాజెక్టులో వెంకటేష్ గారికి ఆయన కావాల్సిన వ్యక్తే, మెగాస్టార్కి ఎట్టాగో తమ్ముడు. ఆ తమ్ముడు కూడా చాలా ఆత్మీయమైన తమ్ముడిగా చెప్పాల్సి వస్తుంది. అవును. అన్నదమ్ములు అనుకున్నాం కానీ అన్నదమ్ముల అనుబంధం ఉమ్, ఈ అన్నదమ్ముల అనుబంధం వేరు, వీళ్ళ మధ్యలో వీళ్ళు ముగ్గురు కూడా. కాబట్టి ఇది మరో విధంగా పవర్ స్టార్ కూడా వచ్చాడనుకోండి, ఈ ప్రాజెక్ట్కి మరింత క్రేజ్ వచ్చేస్తుంది. అప్పుడు రాజాసాబ్ గారు వెలవలపోతారేమో అనిపిస్తుంది. అవును. సో చూద్దాం సార్, మొత్తానికి రానున్నటువంటి ఒక క్రేజీ అప్డేట్ మాత్రం సినిమా హైప్స్ అయితే పెంచుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.